అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. ఇప్పుడు కూడా మనం చాలా కాలంగా నేను ఒక 10-20 వీడియోస్ చేసి ఉంటాను. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళుగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ నిర్మాణాలు చేశాడు, తర్వాత ఈ ఏడాది కాలంలో ఆయన వేసినటువంటి రోడ్లు, అమరావతిలో ఆయన మళ్ళీ మొదలుపెట్టినటువంటి నిర్మాణాలు, ఇవన్నీ కూడా నేను చూపించాను. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్మాణాలు ఆల్రెడీ మీకు అమరావతిలో ఒక స్తూపం కట్టాడు, దాన్ని కూడా చూపించిన. కానీ చాలామంది ఏంటంటే జగనన్న 17 మెడికల్ కాలేజెస్ పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నాడని చెప్పి చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు నేను బాపట్లకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి 12వ మెడికల్ కాలేజీని మీకు చూపించబోతున్నాను. చాలా అద్భుతంగా ఉంది. ఆల్రెడీ ఒక బ్యాచ్ కూడా కంప్లీట్ అయ్యారు. ఆ బ్యాచ్ ఇప్పుడు ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఆ మెడికల్ కాలేజ్ మొత్తం మీకు చూపిస్తాను. ఇదంతా కూడా ప్రజలు తెలుసుకోవాలి. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది బాపట్ల నుంచి పెదనందిపాడు వెళ్ళే రోడ్. ఇది అక్కడ డంపింగ్ యార్డ్ కూడా ఉంది. ఈ డంపింగ్ యార్డ్ పక్కనే మెడికల్ కాలేజ్ అయితే నిర్మాణం పూర్తి చేశారు. చాలా అద్భుతంగా ఉంది. మీరే ఆశ్చర్యపోతారు. ఇంతకాలం మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలన్నీ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి కట్టలేదని చెప్పి అనుమానపడ్డారు కదా. ఇప్పుడు చూడండి, ఈ మెడికల్ కాలేజీకి మాత్రం అద్భుతమైనటువంటి రహదారిని చూడండి. చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. ఇది ఈ మెడికల్ కాలేజీకి వెళ్ళేటటువంటి రహదారి. అద్భుతంగా ఉంది. నిజంగా చెప్పాలంటే స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ అక్కడ మాత్రమే ఇలాంటి రహదారిని నిర్మిస్తారు. చూడండి, ఇరువైపులా కెనాలు, ఆ కెనాల్ మధ్యలో ఈ రహదారిని అద్భుతంగా నిర్మించారు. మనం మొత్తం లోపలికి వెళ్ళి ఈ నిర్మాణాలని ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఒక బ్యాచ్ కూడా అంటే ఒక బ్యాచ్ బయటకు వచ్చేసింది. వాళ్ళందరూ ఇప్పుడు బయట ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది శిలాఫలకం. జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలకం 2021 5వ నెల 31వ తారీఖున దీన్ని శంకుస్థాపన చేశారు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే ఆ శిలాఫలకం కొంచెం బాగలేదు. ఇదంతా మనం కొత్త నిర్మాణాలు చేయాలి. శిలాఫలకాల వరకు మళ్ళీ బులుగు రంగు కోటింగ్ వేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం మెడికల్ కాలేజీలోకి వెళ్ళేదానికి ప్రయత్నిద్దాం. ఇంకా మనకు పర్మిషన్ ఇవ్వలేదు, వెళ్దాం లోపలికి. చూడండి, నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుళ్ళుకోవాలండి. ఈరోజు రాత్రికి మీరు నిజంగా కంటి నిండా నిద్ర కూడా పోకూడదు, కడుపుకు కూడు కూడా తినకూడదు. చూడండి, ఎంత సువిశాలమైనటువంటి ప్రదేశంలో ఎంత భారీ నిర్మాణాలు. 2021లో దీనికి శంకుస్థాపన చేసి ఇంత పెద్ద భారీ నిర్మాణాలు చేపట్టి ఇంత పెద్ద మెడికల్ కళాశాలని పూర్తి చేస్తుంటే మీరైతే ఆయన ఒక్కటి కూడా కట్టలేదు అని చెప్తున్నారంటే మీకు కనపడుతుందా? ఇదంతా కనపడకపోతే దగ్గరికి పోయి చూపించే ప్రయత్నం చేస్తాను. బులుగు రంగు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఏడబడ్డా కానీ. ఇప్పుడు మీరు దగ్గర నుంచి చూస్తున్నారు కదా, ఇదంతా ఓపీ బిల్డింగ్స్ మొత్తం పూర్తి అయింది. కానీ మీకు కనపడకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. ఆ ఎదురుగా ఉండేది కళాశాల, హాస్పిటల్ బిల్డింగు. అవన్నీ కూడా జూమ్ చేసి చూపించాకంటే దగ్గరికి పోయి చూపిస్తాను. ఈ నిర్మాణాలన్నీ పూర్తి అయిపోయినాయి. కాకపోతే కొబ్బరికాయ కొట్టకుండా చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటిని ఆపేసి వీటన్నిటిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని ఆయన కుట్రకోణంలో చూస్తున్నాడు. కేవలం కొబ్బరికాయ కొట్టేసి ప్రారంభించేస్తే పోయే మెడికల్ కాలేజీని, అంతా పూర్తయిపోయిన మెడికల్ కాలేజీని ఇలా తాళాలు వేసుకొని వెళ్ళిపోవడం అంటే ఇది సరైన పద్ధతి కాదు. ఇది ముక్త కంఠంతో మనం అందరం ఖండించాలి. దగ్గరికి వెళ్ళి మొత్తం చూపిస్తాను మీకు. పేషెంట్లు కూడా చూడండి, గుంపులుగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ మీకు కనపడకపోతే నేనేం చేయలేను. వాళ్ళు అమరావతి మునిగిపోయింది అన్నప్పుడు ఇది బాపట్ల మెడికల్ కాలేజ్ కూడా పూర్తి అయిందని మనం చెప్పాలి. కంపారిజన్ అర్థమై ఉంటుంది చాలామందికి. ఇదంతా కూడా నిర్మాణం పూర్తి అయిపోయింది. ప్రజెంట్ ఏంటంటే జగనన్న కట్టింది G+5, దీన్ని G+10 చేసుకోవచ్చు కదా. ఇదంతా G+5లో నిర్మాణం పూర్తయింది. దీన్ని G+10 చేసుకోవాలి. రోగులతో మొత్తం హాస్పిటల్ అంతా కిటకిటలు ఆడిపోతూ ఉంది.
ఇదనమాట బాపట్ల మెడికల్ కాలేజీ, అన్న కట్టినటువంటి మెడికల్ కాలేజీ. ఏమేమి ఉన్నాయో మొత్తం చూడండి. దాదాపుగా 250 బెడ్లు, 150 మెడికల్ సీట్లు అండి ఈ మెడికల్ కాలేజీలోనే. జిల్లా కేంద్రం కాబట్టి 150 మెడికల్ సీట్లు ఇచ్చారు. చూస్తున్నారు కదా, మామూలుగా ఐసీయూలోకి వెళ్తారు కదా, అంటే విషమ పరిస్థితిలో మనల్ని అందరిని అలౌ చేయరు కాబట్టి అట్లాంటి పరిస్థితిలో ఏర్పాటు చేసినటువంటి షూస్ అన్నమాట ఇవి. మామూలుగా క్రికెట్ గార్డుకు కూడా జగనన్న అందరికీ ఇచ్చాడు. ఇది మాత్రం ఐసీయూలోకి వెళ్ళేదానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి షూస్. ఇది హాస్పిటల్ బిల్డింగు మీరు చూస్తుండేది. నేను క్షమించాలి, నేను తప్పు చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూసేదంటే హాస్పిటల్ బిల్డింగు. కళాశాల కూడా చూపిస్తాను మొత్తం. జగనన్న ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ఇక్కడ వదిలిపెట్టిన జెండాలు లాగున్నట్టున్నాయి ఇవన్నీ. చాలా అద్భుతంగా చేశారులే ప్రారంభోత్సవం కూడా. ఇక్కడ అంతా కూడా జగనన్న జెండాలే ఎక్కువగా ఉన్నాయి. అంటే వచ్చే పేషెంట్స్ ఏమన్నా జెండా తగిలించుకొని రావాలా, లేకపోతే ఏమన్నా ఈ మధ్య ఈ మెడికల్ కాలేజ్ అంతా పూర్తయిపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి టెంకాయ కొట్టలేదు అనుకున్నారో ఏమో, కానీ ఎక్కడ పెట్టినా జెండాలు చూస్తున్నారు కదా, అంతా జెండాలే. ఇది హాస్పిటల్ అనుకుంటాను. కాలేజ్ బిల్డింగ్ కూడా అవతల నిర్మాణం పూర్తయింది, చూపిస్తాను అది కూడా. G+5 ఇది కంప్లీట్ అయింది. నాతో వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే G+5 కిందకు ఉంటుంది, పైకి లేదు, కిందకు పోవాలా అంటున్నారు. మరి ఇంకంతకంటే కిందకు పోవటం మన వల్ల కాదు కదా. కాలేజ్ బిల్డింగ్ అండి. ఈ కాలేజీలోకంతా అది విద్యార్థులంతా వచ్చినారు చూడండి. వీళ్ళంతా జగనన్న పేటీఎం విద్యార్థులు. వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలో విద్యాభ్యాసాన్ని అభ్యసించడానికి వచ్చినారు. అదే కాలేజ్ బిల్డింగ్ కూడా. ఎవరన్నా ఇక నుంచి జగనన్న కట్టలేదు అంటే మాత్రం దాన్ని తీవ్రంగా ఖండించండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఎల్లకాలం మీరు చెప్పే అబద్ధాలు మేము నమ్మటం అంటే అది కుదిరే పని కాదు. విద్యార్థులు చూడండి, అందరు కాలేజీకి వెళ్తున్నారు. ఇది కాలేజీ నిర్మాణం. నా చూపించింది హాస్పిటల్ నిర్మాణం. ఆ కాలేజీకి వచ్చే స్టూడెంట్స్ మొత్తం, హెడ్ మాస్టర్ కూడా దాంట్లో ఉన్నట్టున్నాడు. అంటే దాన్ని ఏమంటారు, స్కూల్కి అయితే హెడ్ మాస్టర్ అంటారు, దీనికి డీన్ అంటారు కదా, కళాశాలకైతే డీన్ అంటారా ఏదో నాకు తెలియదు. ఎందుకంటే కామెంట్ పెట్టండి. స్టూడెంట్స్ అంతా వస్తున్నారు. మీకు విజువల్స్లో కనిపిస్తున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మీరు ఐకానిక్ టవర్ మునిగింది అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా, ఇది ఐకానిక్ టవర్ అనుకోకండి. ఇది వాటర్ సోర్సెస్ కోసం జగనన్న సృష్టించాడు అనమాట దీన్ని. ఐకానిక్ టవరు ఆ బేస్ మట్టాలు అవన్నీ మునుగుతుంటాయి అమరావతిలో, ఎప్పుడు మునిగిపోతుంటాయి. కానీ జగనన్న ఏంటంటే ప్రత్యేకంగా రాత్రిపూట ఆత్మలతో మాట్లాడి ఈ సోర్సెస్ని క్రియేట్ చేశాడు. ఇది మీరు అందరూ గమనించాలి. దీన్నంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నిజంగా కూడా ఆ స్టూడెంట్స్ వస్తుంటే నాకు అద్భుతంగా అనిపిస్తుందండి. ఇది మాత్రం పర్టికులర్గా చెప్తున్నాను. కాలేజీకి ఆ స్టూడెంట్స్ అంతా వస్తూ ఉంటే మెడికల్ కాలేజ్కి నేను పదే ఎందుకు చెప్తున్నానంటే అది గొప్పతనం. ఆహ్లాదకరమైన వాతావరణంలో జిల్లా కేంద్రానికి 1 కిలోమీటర్ దూరంలో పక్షులకి నివాసం అయ్యే విధంగా ఈ నిర్మాణాన్ని చేపట్టడం అంటే మామూలు విషయం కాదండి. జగన్మోహన్ రెడ్డి చాలామంది అంటారు కదా, దేవుడు సృష్టికర్త, ఆయన మరో జీసస్ అంటాడు కాబట్టి ఆయన నిజంగా కూడా ఆయన మరో జీసస్. ఎవరు కాదనలేనటువంటి నగ్న సత్యం. నిజాన్ని నిర్మోహాటంగా కట్టేశాము, టెంకాయ కట్టుకోవటమే. ఆ టెంకాయ కొట్టకుండా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నాడని చెప్పి ఏ విధంగా ప్రచారం చేశారో మీ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ కొంచెం ఇసుక దాచిపెట్టుకున్నట్టున్నారు. మరి ఇసుక ఎందుకు దాచిపెట్టుకున్నారో మనకు అర్థం కావట్లా. ఇసుక కొరత వస్తుంది అనుకున్నారా, లేకపోతే అమ్ముకోవడానికి ఉన్నాడు దాచిపెట్టుకున్నారో. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా చూసి అది ఎవరైనా పేదవాళ్ళకి ఇవ్వండి ఆ ఇసుక రీచ్లో నుంచి. ఇదండి మొత్తం మీద బాపట్లలో
జగనన్న కట్టినటువంటి 12వ మెడికల్ కాలేజీ. ఏదన్నా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, మళ్ళీ చూపించేదానికి ప్రయత్నిస్తాను. జగనన్న ఇంత అద్భుతంగా కట్టించాడు, మీరు నమ్మశక్యంగా లేదు, ఇదంతా గ్రాఫిక్స్ అనుకుంటారేమో. ఒకసారి నేను రాయేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, నమ్మారు కదా, నీళ్ళు లేస్తున్నాయి కదా, ఇది గ్రాఫిక్స్ కాదు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళని మాత్రం ధీటుగా ఎదుర్కోండి. కొంతమంది పేటీఎం గాళ్ళు ఉంటారు, ఒకడు అమెరికాలో మాడాగాడు, యూకేలో తేడాగాడు, వీళ్ళనందరినీ ఫాలో అయ్యేవాడు ఒకడు, విజయవాడలో ఒక పిచ్చోడు ఉంటాడు. వీళ్ళందరి కోసం ఏంటంటే మొత్తం ఒకసారి రౌండ్ చేసి ఒక్క ఫ్రేమ్లో చూపిస్తాను. ఏమంటే మాకు వెనక పక్క కట్టున్నాడు పెద్ద బిల్డింగ్స్, మాకు ముందు పక్కే చూపించావు, ఆ పక్క చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి అని అంటారు కదా, గోల పెడతారు కదా. అందుకని మీరంతా ఒకసారి చూడండి దీన్ని మొత్తము. ఈ భూమి కూడా కబ్జా చేసిందేనండి. వాస్తవానికి ఈ భూమి కూడా దాదాపుగా 15 ఎకరాలు కబ్జా చేశారంట. దాన్ని కబ్జా చేసి ప్రభుత్వానికి అమ్ముకున్నారు. కొంచెం అన్నా సరే కడుపుకి కూడు తిని, నేను ఈ మాట అనలేనండి, 100 సార్లు చెప్పుంటాను ఈ మాట, నీతి నిజాయితీగా బతకాలి. 100కు 100% బతకపోయినా పర్లేదు, కనీసము ఒక 30% అన్నా నీతిగా నిజాయితీగా బతకాలి. రాజకీయం కూడా ఒక 10-20%, నేనే 100కు 100% నిజాయితీగా రాజకీయం చేయమనలేదు, కనీసం ఒక 20% అన్నా నిజాయితీగా చేయాలి. ఏం చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి, ఏం చెప్పారు ఈ పేటీఎం కుక్కలు, ఏం చెప్పారు ఈ వైఎస్ఆర్సీపీ, ఇంకా నా నోటుకుండా అనలేను, అంటే బూతులు వచ్చేస్తాయి నాకు. దాదాపుగా పూర్తి అయిపోయినాయి, కొబ్బరికాయ కొట్టుకోవటమే, పోయి ఓపెన్ చేసేయటమే. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినటువంటి మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని గగ్గోలు పెట్టారు ఈ ఏడాదిగా. చూడండి ఇప్పుడు ఈరోజు బాపట్ల మెడికల్ కాలేజీ. ఇప్పటికైనా నమ్మండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పేది పచ్చి అబద్ధాలు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఘోరమైనటువంటి విషయం చెప్తున్నాను. ఈ భూమి మొత్తం కూడా ఒక ప్రైవేటు వ్యక్తికి ప్రభుత్వం బీఫామ్ కింద ఇస్తే, అంటే ఒక 4 ఎకరాలు భూమి ఇస్తే, దాన్ని వీళ్ళు కబ్జా చేసుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు దాన్ని ప్రభుత్వానికి అమ్ముకున్నారు. వాళ్ళ కుటుంబం ఈరోజు కూడా దీనావస్థకి వెళ్ళిపోయి ఏదో 4 గింజల బండే భూమిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కబ్జా చేసుకున్నారండి. అదేమని మాట్లాడడానికి వెళ్తే మా మీద కొట్టడానికి వస్తున్నారని వాళ్ళు కన్నీటి పర్యంతం అయ్యారు. వాస్తవాలను తెలుసుకోండి. వీళ్ళు ఇక్కడ ఈ నిర్మాణాన్ని చేపట్టారు అంటే దీని మీద ఎంతో కొంత సంపాదించుకోవాలని చూశారు, కానీ ఏదో ప్రజలకు సేవ చేయాలి, పేదలకు సేవ చేయాలి, విద్యార్థులను తయారు చేయాలి అన్న ఉద్దేశం ఏమి కాదండి. దీన్ని చూపించి ఒక 800 కోట్లు దోచుకోవాలో లేకపోతే ఒక 1000 కోట్లు దోచుకోవాలని చెప్పి హడావిడిగా శంకుస్థాపన చేసేసి 4 పిల్లర్లు లేపేశారు. 2021లో శంకుస్థాపన చేశారు. దాదాపుగా 3 సంవత్సరాలు జరిగింది. మీకు అందరికీ తెలుసు కోవిడ్ ఎప్పుడు వెళ్ళింది, మీకు అందరికీ తెలుసు కదా. కోవిడ్ తర్వాతనే దీన్ని శంకుస్థాపన చేసింది. కనీసం బేస్మటాలు వేసి అప్పుడే వదిలేశారు దాన్ని. అంటే ఎందుకని వాళ్ళకి కావాల్సినటువంటి భూమి అమ్ముకున్నారు, ఏదో పేదల భూమి కబ్జా చేసుకున్నారు, దాన్ని ప్రభుత్వానికి చూపించి ఎకరా 2 కోట్లు 3 కోట్లకు అమ్ముకున్నారు. ఆ డబ్బులు మొత్తం తాడేపల్లి కొంపకి వెళ్ళిపోయినాయి. వాళ్ళ పని అయిపోయింది కాబట్టి దీన్ని మూసేశారు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అంత అబద్ధాల కోరు, వైఎస్ఆర్సీపీ అంత నిజాయితీ లేని పార్టీ ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.